థ్యాంక్ యూ సో మచ్ మై 600K ఫాలోవర్స్ అంటూ ఇన్స్టాగ్రామ్లో శోభా శెట్టి అయితే ఒక రీల్ అయితే అప్లోడ్ చేసిందనమాట. సో దానికైతే ఇప్పుడు చాలా అయితే వైరల్గా మారింది. ఆ సాంగ్ ఏంటంటే కుర్చీ మడతపెట్టి అనే సాంగ్ నేను లేట్గా చేస్తున్నాను. నాకు 600K ఫాలోవర్స్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ప్రేమ అనురాగం నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ తనైతే ఒక రీల్ అయితే అప్లోడ్ చేసిందనమాట. ఆ వీడియో అయితే చాలా అయితే వైరల్ అయింది. స్పా బ్యాచ్ అయితే చాలా మంచిగా అయితే కామెంట్స్ చేస్తున్నారనమాట శోభా శెట్టికి. సో నేను ఇప్పటివరకు వచ్చానంటే నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన తెలుగు ప్రేక్షకులు అంటూ తనైతే క్యాప్షన్ అయితే ఇచ్చిందనమాట. సో ఈ విషయం పక్కన పెడితే శోభా శెట్టికి అయితే సీజన్ 7 తర్వాత అంటే తనకు కూడా బాగా ట్రోలింగ్ వచ్చింది, బాగా నెగిటివిటీ అయ్యింది. అయినా సరే తను ఓవర్కమ్ అయ్యి ప్రజలైతే ఇప్పుడు అయితే ఒక షో అయితే చేస్తుందన్నమాట, కాఫీ విత్ కండిషన్స్ అనేసి. సో ఆల్రెడీ మీరు చూశారు, ఆ ఒక ఎపిసోడ్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేశారనమాట. అందులో ముఖ్యంగా చూసుకుంటే గౌతమ్ కృష్ణ ఫస్ట్ ఎపిసోడ్ అయితే వచ్చారనమాట. గౌతమ్ కృష్ణకి అయితే తను చాలా మంచిగా అయితే యాంకరింగ్ చేసింది, చాలా మంచి క్వశ్చన్స్ అయితే అడిగింది. సో నీకు కూడా చాలా మంచిగా అయితే బాగా ఆడావు గేమ్, కానీ నీకు కూడా బాగా అయితే ట్రోల్ చేశారు. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని గౌతమ్ కృష్ణ అడిగినప్పుడు తను కూడా చాలా మంచిగా అయితే ఆన్సర్ చేశాడు. సో నాకు మా అన్న సపోర్ట్ ఎక్కువ ఉంది అంటూ తనైతే మాట్లాడాడనమాట. సో తను బిగ్ బాస్ సీజన్ 7 అయిపోయిన తర్వాత శోభా శెట్టి కొంతవరకు ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు ఇది ఒక యాంకరింగ్గా. ఎందుకంటే తను సీరియల్సే కాదు, మంచిగా నటిస్తుంది, ఒక విలన్ క్యారెక్టర్ బాగా చేస్తుంది. కొన్ని మూవీస్లో కూడా నాకు అవకాశాలు రావాలి, నేను ప్రపంచానికి ఇంకా బాగా తెలియాలి అని చెప్పి తను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడే కొన్ని మనం చూసామన్నమాట, తను మోనితలాగా బిహేవ్ చేయడము. సో కాబట్టి సీరియల్లోనే కాదు, నేను సినిమాలోకి వెళ్ళాలి అన్న కోరిక అంటూ తను మాట్లాడింది అనమాట. అలానే ఇది ఒక కొత్త మూవ్ అని చెప్పుకోవచ్చు యాంకరింగ్గా. సో ఇంకా కొంతమంది కంటెస్టెంట్స్ తనైతే ఇంటర్వ్యూ చేయాల్సి ఉంటుంది అనమాట ముందు. సో కాబట్టి ఇప్పటివరకు వస్తున్న అప్డేట్స్ ప్రకారం ఏంటంటే గౌతమ్ కృష్ణ ఇంటర్వ్యూ సూపర్ హిట్ అయింది కాబట్టి ఇంకా రిమైనింగ్ కంటెస్టెంట్స్ శివాజీ గారు కానివచ్చు, ప్రియాంక జైన్, అమ్మర్, వీళ్ళతో కూడా తనైతే దగ్గరలో ఇంటర్వ్యూ చేయబోతుందంటే అవుననే చెప్పాలి అనమాట. ప్రజెంట్ అయితే తనకైతే ఇన్స్టాగ్రామ్లో 600K ఫాలోవర్స్ 6 lakh ఫాలోవర్స్ అయితే వచ్చారనమాట. దాంతో తనైతే చాలా హ్యాపీగా ఉంది. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తున్నానంటే మిమ్మల్ని నేను ఇంకా బాగా ఎంటర్టైన్ చేస్తాను అంటూ తనైతే చెప్తుంది అనమాట. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.